మళ్ళీ మొదటికే 2 లక్షలకు పైగా ధరణి అప్లికేషన్లు వెనక్కి మళ్ళీ ఎంక్వైరీ చేయాలన్న సిసిఎల్ఏ పాత రిపోర్టులు బుట్టా దాఖలు రంగంలోకి జీపీఓలు ఏళ్ల తరబడి పెండింగ్లోనే భూ సమస్యలు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలని బాధితుల ఆవేదన. నిజంగా ధరణి ఓ సన్నాసి తీసుకొచ్చిండో అది ఎంత దరిద్రమైందో. మొత్తానికైతే పేదోడి భూములు కొల్లగొట్టేసిరు, లక్షల ఎకరాలు. ఇంకా చాలా మట్టుకు ఈ పరిష్కారం అయితే ఇంకా కాలేదు. చాలామంది బాధితులు కూడా మన ఆఫీస్ మెట్లు ఎక్కుతా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నది దోపిడీ చేసింది అంతా చోటామోటా అధికారులు, బలిసినోడి బరితెగింపు ఈ మోసాలకు తెరలేపబడింది. ఇక అది మొత్తానికి అప్పుడు పేపర్లలో రాసి ఉండేది కదా, అనుభవదారుని కాలము, కబ్జాదారుని కాలము అని చెప్పేసి ఈ పట్టాదారునిగా ఇదంతా కూడా మెల్లగా అది దొంగనా కొడుకులు ఇనుర్రా మీరే ఆ మెల్లగా పేపర్లలో కొట్టేసిరు. ఎప్పుడు బిఫోర్ ఒక 15-20 సంవత్సరాల కిందనే వీళ్ళు కొన్నట్టుగా ఏదో చేసినట్టుగా అవి కొట్టేసి మెల్లగా ఈ ధరణి పాస్ పుస్తకాలు వీళ్ళ చేతుల్లో ఉంటాయి కదా, అవి వాళ్ళ పేర్ల మీకు ఎక్కించుకొని అది చేసిరు. ఇట్లా వేల ఎకరాల మీద ఇలాంటి ఇతరుల దగ్గర సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఇది పరిష్కారం అవుతలేదు. ఇక టీఎస్ పోయి టీజీ వచ్చింది, ధరణి పోయి భూభారత్ వచ్చింది, పేర్లు మారలే అంతేగాని సమస్యలు అయితే ఇంకా పరిష్కారం కాలేదు.